సో హాయ్ బ్రదర్స్, డియర్ వ్యూయర్స్, ఈరోజు వచ్చేసి టాపిక్ సపోర్ట్. ఈ సపోర్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ కాలంలో కొందరు విర్రవీగిపోతున్నారు. నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు, ఎవ్వరు సపోర్ట్ ఇవ్వట్లేదు, నాకు నేనే తెచ్చుకున్నటువంటి సక్సెస్, నాకు ఎవరి సహకారం నేను తీసుకోలేదని. కానీ అలాంటి విర్రవీగే వాళ్ళ కోసమే ఈరోజు చిన్న టాపిక్ అన్నట్టు. సపోర్ట్ అంటే మన పుట్టుకతోటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది సపోర్ట్. కానీ ఈ కాలంలో మాత్రం నాకు నా తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, నాకు అన్నముల సపోర్ట్ లేదు, అక్క చెల్లెల సపోర్ట్ లేదు, నాకు ఎవరి సపోర్ట్ లేదు, నేను ఒక్కని మాత్రమే స్వయంగా నేను ఇంత స్థాయికి వచ్చాను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్తున్నటువంటిది ఇప్పుడు కాలం కాదు, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మహాభారతం, భాగవతం, రామాయణం. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. సీతను తీసుకురావడం కోసం రాముడు అసంటు వాడే లక్ష్మణుని సపోర్ట్ తోటి, అలానే హనుమంతుని, విభూషణుని, వానరుల సపోర్ట్ తోటి సీతను మన అయోధ్యకు తీసుకురావడం జరిగింది. అంత పెద్ద మహనీయుడు, ఆది పురుషుడే సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో అదే కాకుండా మనకు అందరికీ తెలిసినటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు. సో అతని సపోర్ట్ వల్ల మన పంచపాండవులు ఉన్నారు కదా, పంచపాండవులు మన మహాభారతంలో విజయం సాధించగలిగారు. మరి ఐదుగురు ఏం చేయగలుగుతున్నారు అంటే ఐదుగురు ఏం చేయగలుగుతారు అని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళకు పెద్ద సపోర్టు శ్రీకృష్ణుడు. సో శ్రీకృష్ణుడి సపోర్ట్ వల్ల వాళ్ళు విజయం సాధించగలిగారు. సో అలానే నీ జీవితంలో కూడా సపోర్ట్ ఉంటారు. అరే బాబు చెప్తున్నాను, నువ్వు లేదు నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్ లేదు అంటున్నావు కదా, నీ పేరు పక్కకు ఒక సపోర్ట్ ఉన్నది. అదే నీ ఇంటి పేరు. నీ తండ్రి జన్మనీయడం ఒక సపోర్టు, నీ తల్లి నిన్ను సంరక్షించడం ఒక సపోర్టు. నువ్వు బయటికి వెళ్తే నీకు పిల్లనియడం కోసం కూడా ఆ ఇంటి పేరు చూసే ఇస్తారు. ఆ తర్వాత ఇంకో సపోర్టు నీ కులం పేరు. నేను ఆ కులంలో పుట్టిన, ఈ కులంలో పుట్టిన, నేను ఇంతోని, నేను అంతోని, ఎంత మహానుభావును అనేది ఆ కులం కూడా ఉంటాయి కదా, కులాన్ని బట్టే మనకు ఇచ్చేటువంటి విలువలు కూడా ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక సపోర్టే తమ్ముడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సపోర్టు సపోర్టు సపోర్టు. నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలే అంటారు కదా. సో తల్లిదండ్రులు ఒక సంథింగ్ సిచ్యువేషన్లో, అన్నదమ్ములైనప్పుడు, అక్కచెల్లెలైనప్పుడు సిచ్యువేషన్లో మనకు ఒక ఈగోయిజం వల్ల కొద్దిగా దూరం కావచ్చు. కానీ జీవితంలో నేను సాధించాను, నాకు ఎవరు ఇవ్వలేదు సపోర్టు. అరే బాబు, మనం నిలబడ్డాము, మనం మాట్లాడుతున్నాము, మనకి తెలివి ఉన్నది, మనకున్న కులం బలం ఉన్నది, మన ఇంటి పేరు, మన పేరు పక్కకు ఇంటి పేరు ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకోండి తమ్ముడు. థ్యాంక్ యూ.